హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ప్రమీల వచ్చి నిజం చెప్పగానే ప్రశాంత్ చంప పగలగొట్టి రామలక్ష్మితో ప్రశాంత్ పెళ్లి జరగకుండా ఆపిన రఘురామ్. అసలు జానకి ప్రమీలను వేడుకోగానే ప్రమీల వచ్చి మరి కన్న కొడుకు ప్రశాంత్ గురించి కుట్ర బయట పెట్టగలుగుతుందా? సారీ, ఎటువంటి తప్పు చేయలేదన్న నిజాన్ని బయట పెడుతుందా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక ఆది దగ్గరికి వచ్చి చారు అడుగుతూ ఉంటుంది. ఏమంటే, ఏంటి ఆద్య, నువ్వు నాకు సీను బావని దగ్గర చేస్తానని చెప్తున్నావు, కానీ నా మాట వినిపించుకోవట్లేదు అని అంటూ ఉంటే రామలక్ష్మి జీవితం ఏమైపోతుందో అని అందరం కూడా కంగారు పడుతుంటే నీకు మాత్రం సీనుని దగ్గర చేయమని అడుగుతున్నావు, కొంచెమైనా అర్థమవుతుందా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది. వెంటనేక ఆదితో చారు ఇలా అంటూ ఉంటుంది. ఎవరి జీవితం వాళ్ళదమ్మా, ఎవరి వాళ్ళు చూసుకోవాలి అనగానే నేను మాత్రం ఇప్పుడు నీకు ఎటువంటి సాయం చేయలేను అని చెప్పి చారు ముఖాన కొట్టినట్టు ఆది చెప్పడంతో చారుకి కోపం వస్తూ ఉంటుంది. నేను చెప్పిన పని చేస్తావా లేదా అని చెప్పి ఆదిని బెదిరిస్తూ ఉండగా ఆ మాటలు విన్న పార్వతి ఏంటిది బెదిరిస్తుంది, లేకపోతే ఆదిని ఏంటి బ్రతిమలాడుతుంది అని ఈ విధంగా అనుకుంటూ ఉంటే వెంటనే ఆద్య మాత్రం ఇప్పుడు నా వల్ల కాదు, నేనేం చేయలేను అని చెప్పి వెళ్ళిపోవడం. పార్వతి వచ్చి ఏంటి చారు ఏమైంది, ఆద్యని బ్రతిమలాడుతున్నావు అనగానే నేనేమి ఆద్యని బ్రతిమలాడుకోవాల్సిన అవసరం నాకు లేదు అనగానే మరేంటి నువ్వు చెప్పిన ప్రతి పని కూడా ఆద్య అలా చేసుకుంటూ పోతుంది అని చెప్పి అనగానే అవును చేస్తుంది, చెప్పాను కదా మంత్రం ఉపయోగించాలని అనగానే మంత్రమా, ఏ మంత్రం అని చెప్పి అంటూ ఉంటే స్వామీజీ నాకు మంత్రం ఇచ్చారు, ఆ మంత్రాన్ని ఎలాగైనా బావకి కట్టేయాలి, అప్పుడే బావ నా వెంట తిరుగుతాడంట అనగానే అవునా, అందుకే ఆదిని సలహా అడుగుతున్నాను అని చెప్పి అనగానే ఆదిని సలహా ఇవ్వాలా, నేను కూడా ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది పార్వతి. నా సలహాన ఇవ్వు అని చెప్పగానే అయితే నువ్వు కొలల దగ్గరికి వెళ్ళి కొలలో దూకు, నేను ఉంగరం పోయిందని చెప్పి సీనుని అక్కడికి రప్పించి కొలంలోకి దూకమని చెప్తాను. ఆ కొలంలో సీను చేయి గట్టిగా పట్టి లాగేసి నువ్వు వెంటనే ఆ గాయత్రి కట్టే అనగానే ఏంటి ఏం చేయాలి, నేను కొలంలో దూకాలా అని చెప్పి అంటూ ఉంటుంది. మరి సీనుని దగ్గర చేసుకోవాలంటే తప్పదు అనగానే సీను బావ రావడం లేట్ అయితే నేను ఇక లేట్ చారు అయిపోతాను అని చెప్పి చారు ఈ విధంగా అంటూ ఉంటుంది. వెంటనే ఇక మరి ఏం చేయను, ఇంతకంటే మంచి ఐడియా లేదు అనగానే ఐడియా బాగానే ఉంది, సరే వర్కౌట్ చేద్దాం పదా అని చెప్పేసి చారు పార్వతి ఇద్దరు కూడా కొలను దగ్గరికి వెళ్తారు. కొలను దగ్గరికి వెళ్ళిన తర్వాత చారు ఇక నీళ్ళలో దూకుతుంది. వెంటనే ఇక పార్వతి వైపుగా వెళ్తున్న సీనుని పిలిచి సీను సీను అని పిలవడంతో సీను వచ్చేస్తాడు. ఏంటత్తయ్య ఏమైంది అనగానే అది కొలంలో ఉంగరం పడిపోయింది, త్వరగా ఉంగరం తీవా, మీకు తెలిస్తే ఊరుకోడు అనగానే అప్పుడే అటు నుంచి శివరాం వస్తాడు. వచ్చి ఏంటి ఉంగరం పారేస్తావని చెప్పి ఒక్కసారిగా పార్వతి చంప పగలగొడతాడు. చారు మాత్రం నీళ్ళల్లో మునిగి తేలుతుందే ఏమో పాడు, ఎలా ఇప్పుడు అని చెప్పి చూస్తూ ఉంటుంది. చారు నీళ్ళలో దూకడం వల్ల బుడగలు వస్తూ ఉంటాయి. సీను త్వరగా దూకి ఉంగరం తీవా అని అడుగుతూ ఉంటే వెంటనే శివరాం మాత్రం లేదు, ఉంగరం లేదు, ఏమీ లేదు, పదండి వెళ్దామని చెప్పేసి అంటూ ఉంటాడు. అయ్యో ఎలా ఉంగరం నాది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది పార్వతి. వెంటనే ఇక సీను ఇలా అంటూ ఉంటాడు, సరే అదే తీస్తాను అని అంటూ ఉంటే ఏమో అది చచ్చిపోతుందో ఏమో అనగానే ఉంగరం చచ్చిపోవడం ఏంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి అని చెప్పి పార్వతి చంప పగలగొడతాడు శివరాం. వెంటనే ఇక చారు నీళ్ళల్లో నుంచి పైకి తేలుతుందో ఏమో అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా చారు నీళ్ళల్లో తేలుతూ ఉండడం చూసిన సీను అలాగే శివరాం అందరూ కూడా షాక్ అయిపోతారు. అయ్యో చారు చారు ఎంత పని చేశారు అని చెప్పి అంటూ వెంటనే సీను త్వరగా వెళ్ళి చారుని కాపాడు కాపాడు అనగానే చారు చారు అని చెప్పేసి సీను వెళ్ళి చారుని కాపాడి ఒడ్డుకు తీసుకొని వస్తాడు. త్వరగా గాలి ఊదు, తనని కాపాడు అని అంటూ ఉంటే ఏంటి నేను గాలి ఊదాలా అని చెప్పేసి దూరంగా ఉండి చారుని గాలి ఊదుతూ ఉంటాడు సీను. అయ్యో అలా కాదు, ఇప్పుడు నువ్వు గాలి ఊదితేనే అది జీవితాంతం గాలి పీల్చుకుని బ్రతకగలదు సీను అని చెప్పి పార్వతి అంటూ ఉండగా వెంటనే అలానే చూస్తూ ఉంటే వెంటనే సుందరమ్మ వచ్చి చారు నోట్లో నోరు పెట్టి గాలి వచ్చడంతో ఒక్కసారిగా చారు పైకి లేచి ఏంటి నాకు గాలి ఊదింది ఎవరు అనగానే నేనే అని చెప్పి సుందరమ్మ అంటూ ఉంటుంది. ఇక చారు వాంతులు చేసుకుంటూ ఉంటుంది సుందరమ్మ గాలి ఊదినందుకు. ఇకపోతే అందరూ పదండి పెళ్ళికి టైం అవుతుంది ముహూర్తానికి అని చెప్పి అందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోతారు. అప్పటికే రామలక్ష్మి తీసుకుని పద్మ పార్వతి అలాగే జానకి అందరు కూడా బయటకు తీసుకొని వస్తారు. గుడిలో ఇక రామలక్ష్మి
రఘురాం కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోబోతూ ఉండగా రఘురాం మాత్రం ఆశీర్వాదం వద్దని చెప్పి శివరాంని అలాగే పార్వతిని పిలిచి కన్యాదానం చేసేది మీరే కదా, మీరే ఆశీర్వదించండి అని చెప్పగానే జానకి షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది. వెంటనే ఇక పార్వతి అలాగే శివరాం ఇద్దరు కూడా రామలక్ష్మిని ఆశీర్వదించి పీటల మీద తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఇకపోతే ప్రమీల వెళ్తూ ఉండగా జానకి కూడా వెనకాలే వెళ్ళి మీకు అంతా తెలుసు కదా అని చెప్పేసి నిలదీసి అడుగుతుంది. నా కన్న కూతురి జీవితాన్ని నాశనం చేయడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి, చేయని తప్పుని చేశాడు అని చెప్పి కన్న కొడుకు కాకపోయినా సారీ మీద నింద ఎలా వేశారు, మీ కొడుకు కోసం నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి మీరెవరు, నా కూతురు నాకు అంతా చెప్పింది అనగానే మీరు రామలక్ష్మి మాటలు నమ్మొద్దు అని చెప్పి అంటూ ఉంటుంది ప్రమీల. నా కూతురు చెప్తే నమ్మకుండా ఎలా ఉంటాను అని ఈ విధంగా అంటూ ఆధారాల రూపంలో ఉన్న వీడియోని కూడా డిలీట్ చేయించింది ఎవరు, ఇదంతా ఎందుకు చేశారు, ఒకసారి ఆడదాని బాధ ఒక ఆడదానికే అర్థమవుతుంది అంటారు కదా, మీరు వచ్చి నిజం చెప్పండి, నిజం చెప్పి నా కూతురు జీవితాన్ని కాపాడండి అని అడుగుతూ ఉంటుంది గట్టిగా. మరి ప్రమీల వచ్చి నోరు తెచ్చి మరి రఘురాం ముందు పెళ్ళి ఆపి ప్రశాంత్ దుర్మార్గుడు అనే నిజాన్ని బయట పెడితే రామలక్ష్మి పెళ్ళి ఆపి సౌర్యతో పెళ్లి చేయబోతున్నారా, ప్రమీల నోరు తెచ్చి ప్రశాంత్ దుర్మార్గాన్ని బయట పెడుతుందా, ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.